అసలు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కే రేవంత్ రెడ్డికి లేదు. ఏం చేసినావు నువ్వు తెలంగాణ ఉద్యమం కోసం? ఒక్క కేసైనా ఉన్నదని మీద మా మీద 350 కేసులు ఉంటాయి. ఆ రోజు 350 కేసులు ఉంటాయి మా మీద. అరెస్ట్ అయి జైళ్ళల్లో ఉన్నాం మేము ఆ రోజు. ఈ పుణ్యాత్ముడే ఆ రోజు సోనియా గాంధీ బలిదేవత అని మాట్లాడిండు. సోనియా గాంధీ ఆలస్యం చేయడం వల్లనే తెలంగాణలో 100,000 మంది పిల్లలు చనిపోయిందని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ అదే నోటితో సోనియా గాంధీని దేవత అంటున్నాడు. ఉద్యమానికి అడుగడుగున వెన్నుపోటు పొడిచి ఇప్పుడు నువ్వు తెలంగాణ ఉద్యమం గురించి చెప్తే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఏముండదు. ఏదో అధికారం ఉంది కదా అని చెప్పి మిడిసిపాటుతో నువ్వు చెప్పిందే చరిత్ర అవుతుంది అనుకుంటున్నావు. కానీ నువ్వు వక్రీకరించినంత మాత్రాన చరిత్ర మారిపోదు. ఎప్పటికైనా నీ ద్రోహ చరిత్ర మలిగిపోదు. తెలంగాణ సాధకుడిగా కేసీఆర్కు ఉన్న కీర్తి తొలగిపోదు. ఈ విషయం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. నువ్వేదో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఇక దాన్ని ఇనాగ్రేషన్ చేసి తెలంగాణ మేమే తెచ్చినాం మేమే చేసినామని మాట్లాడితే ప్రజలంత అమాయకులు కాదు కదా. ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇది. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు పోరాడి సాధించిన తెలంగాణ ఈ తెలంగాణ. రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణ తల్లి విగ్రహమే ఎక్కడ పెట్టలేదు అధికారికంగా అని మాట్లాడినారు. నిన్న మన సంగారెడ్డి జిల్లాలో పెట్టాం కదా బైసాబ్.